హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఏంటబ్బా అక్క కూర్చొని ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మీ అందరికీ తెలుసు కదా, నేను దసరా పండగకి ఏం పప్పలు చేయలేదనేసి. మా బాబాయ్ అయితే ఏం పప్పలు లేవమ్మా, నువ్వేం పప్పలు చేయలే పండగకి అని అంటున్నారు అనమాట. ఇక వాడి కోసం అయితే కారపూస చేద్దామనేసి నిన్న 2 కేజీలు బియ్యం శుభ్రంగా కడిగి ఎండబెట్టి పనికైతే వెళ్ళా ఫ్రెండ్స్. నేను ఇక రేపు ఆదివారం కదా, ఇక రేపు చేసుకోవచ్చు అనేసి ఇక నిన్న పనికి వెళ్ళాం. ఇంకా ఆ బియ్యంలో ఇక శనగపప్పు ఒక 1/2 కేజీ, మినప్పప్పు ఒక 1/2 కేజీ కలిపి మిల్లి పట్టిద్దామనేసి అయితే కలుపుతున్నా ఫ్రెండ్స్. మీరేమేమి కలుపుతారు బియ్యంలో కారపూస చేద్దామంటే పప్పులు ఫ్రెండ్స్? నేనైతే ప్రతిసారి ఇలాగే చేస్తా ఫ్రెండ్స్. శనగపప్పు ఒక 1/2 కేజీ, మినప్పప్పు ఒక 1/2 కేజీ కలుపుతా. మనం 3 కేజీల బియ్యం అయితే పప్పు కొద్దిగా పెంచుకోవాలన్నమాట. క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట, కరకరలాడితే చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే ప్రతిసారి ఇలాగే చేస్తా ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి కారపూస అయితే. మీరేమేమి చేశారు ఫ్రెండ్స్ దసరా పండగకి? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఏం చేయలేదు ఫ్రెండ్స్, ఈరోజు అయితే చేస్తున్నా. ఇక అరిసెలు కూడా చేయాలి. అవి ఒక 2 కేలు 3 కేలు చేద్దామనేసి అయితే నానిపోయి ఫ్రెండ్స్ బియ్యం. మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్? ఏమేమి పప్పులు కలుపుతారు కారపూసకి? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? పిల్లల కోసం అయితే ఏదో ఒకటి ఉండాలి ఫ్రెండ్స్ ఇంట్లో. ఓకేనా, మరి బాయ్.